ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా ఇంట్లో సంతోషంగా ఉందో, సమస్యల మధ్య బతుకుతుందో ఏమీ అర్థం కావట్లేదయ్యా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? గంగకు ఆ ఇంట్లో అవమానాలే జరుగుతున్నాయి. ఆ శకుంతలమ్మ అసలు తన్ని ఇంటి కోడలుగానే చూడటం లేదు. ఇంకా ఇష్క అంటావా, గంగని ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. పెద్దింటి కోడలైందని నువ్వు సంబరపడటమే తప్ప ఆ ఇంట్లో దానికి అసలు గౌరవమే లేదు. నేను కూడా నీ పోరు పడలేకొచ్చాను తప్ప పోయినసారి వాళ్ళు చేసిన అవమానానికి ఇంకెవరైనా అయితే ఆ ఇంట్లో కాడు కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆడపిల్ల తల్లిదండ్రులకు పంతాలు పట్టుదల పనికి రావయ్యా. వాళ్ళేం చేసినా మనమే తగ్గుండాలి. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. విభూతి బాబా చాలా మహిమ గలవారు. ఆయన చెప్పిన పరిహారం పాటించాను. మా ఆయనకి ఉద్యోగం వచ్చింది. కాంతమ్మ కూతురు అల్లుడికి కూడా విడాకులు ఆగిపోయాయంట. విభూతి బాబా మహిమే మహిమ. వ్యాపారంలో నాకన్నీ లాభాలే. మా అబ్బాయికి కూడా పెళ్లి కుదిరింది. ఏమయ్యా, వీళ్ళంతా ఎవరో బాబా గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఏంటో ఆయన. పద చూసొద్దాం. పద. జై జగన్మాత. నువ్వు బెట్టింగ్లాడి డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలయ్యావు, అవునా? అవును స్వామి. మూడు రోజులు ఈ నిమ్మకాయని తల క్రింద పెట్టుకొని నిద్రపో. 4వ రోజు ఈ నిమ్మకాయని నీళ్లలో పడాయి. నీ సమస్యలన్నీ ఆ నీళ్లల్లో కొట్టుకుపోతాయి. అలాగే స్వామి. మహానుభావులు మనిషిని చూసి ఇట్టే సమస్యకి పరిష్కారం చెప్తారు. శుభం. వెళ్ళొస్తాను స్వామి. రావయ్య వెళ్దాం. నమస్కారం స్వామి. మనస్సులో ఏదో ఆందోళన. నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే, అవునా? అవును స్వామి. దీని మొహం చూస్తే ఎవడైనా చెప్పేస్తాడు. ఇందులో మహిమే ఉంది, నా బోందా. ఇప్పుడు నా సమస్య నా ఆరోగ్యం కాదు స్వామి. నువ్వు వేరే ఎవరి గురించో ఆందోళన పడుతున్నావని అర్థమైంది. నీ సంతానం గురించే కదా? అవును స్వామి. నా కూతురి కాపురం చక్కబడాలా. దానికి పరిహారం మీరే ఏదైనా చెప్పండి. సమస్య ఎవరిదో వాళ్లే వచ్చి పరిహారం చేసుకోవాలమ్మా. వాళ్ల మొహం చూసి సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం చెబుతాను. సమస్య ఏమైనా ఏదైనా రాగుమా మొహం చూసి చెప్పడానికి? దీనికి పనేం లేదు. అలాగే స్వామి, నా కూతుర్ని ఇక్కడికి పంపుతాను. మంచిది, మీరు వెళ్ళొచ్చు. ఈయనేం బాబానే నెత్తిన విభూతి పెట్టాడు. అయినా ఇట్లాంటి వాళ్ళని నమ్మకూడదే. ఎవరిలో ఏ మహిముందో మనకేం తెలుసయ్యా. ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో నాన్న. అమ్మ గంగా, నేనమ్మా. చెప్పమ్మా. నేనే నీకు ఫోన్ చేయాలనుకున్నానమ్మా. ఇక్కడ జరిగిన దాని గురించి
నువ్వేం ఆలోచించకమ్మా. నేను దాని గురించి ఫోన్ చేయలేదమ్మా. మేము ఇంటికెళ్లే దారిలో విభూది బాబా అని స్వామీజీని కలిసాం. ఆయన ఏ సమస్యకైనా మంచి పరిష్కారం చెప్తాడు. నువ్వు రుద్రబాబు ఓసారొచ్చి కలవండి. మీ మధ్య ఏమైనా అపార్థాలుంటే తొలగిపోతాయి. నీకు మీ అత్తగారింట్లో కోడలిగా గౌరవం దక్కేలాగా పరిహారం చెప్తారు. అలాగా, తప్పకుండా కలుస్తామమ్మా. సరే అమ్మా, ఉంటాను. అమ్మా, ఉంటాను. గంగా, హా సార్. నువ్వు బానే ఉన్నావా? ఇంకా మీ అమ్మ వాళ్ళకి జరిగిన దానికి ఏడుస్తున్నావేమో అనుకున్నాను. నేనెందుకు ఏడుస్తాను సార్? ఆయన అంతా మీ వల్లే. మీరు డబ్బులు తీసుకున్నానని నాతో ఒక్క మాట అనే చెప్పొచ్చు కదా. మీ వల్ల నేను ఎన్ని తిట్లు తిన్నాను. ఈ తింగర్ దానికి అసలు విషయం చెప్పకపోవడమే మంచిది. అయినా నేను తాళాలు బాక్సింగ్ గ్లౌజింగ్ లో పెట్టానని మీకెలా తెలుసు? నీ పీత బ్రెయిన్ గురించి నాకు తెలీదా? అయినా మనీ మెయింటెనెన్స్ తీసుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నాను సార్? అందరూ కలిసి బలవంతంగా నాకే అంటగట్టారు. ఇచ్చారు సరే, డబ్బులు దాచేటప్పుడు కీ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోనక్కర్లేదా? నేను జాగ్రత్తగానే దాచాను సార్. ఏంటి, బాక్సింగ్ గ్లౌజులోనా? అసలు నీ బుర్రకో దండం తల్లి. ఏంటి సార్, మీరు కూడా నన్నే అంటారు? ఈ గొడవలన్నింటికి ఒక్కటే పరిష్కారం, విభూది బాబా. వాట్? విభూది బాబానా? అవును సార్, ఇందాక అమ్మ ఫోన్ చేసింది. విభూది బాబా అని స్వామీజీ ఉన్నారంట. ఆయన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారంట. మనం వెళ్ళి కలుద్దామా సార్? ఏ, నీకేమైనా పిచ్చా? నేను ఇలాంటివి నమ్మను. మీరు నమ్మకండి, నన్ను మాత్రం తీసుకువెళ్ళండి ప్లీజ్. నో, నేను అస్సలు ఇలాంటివి ఎంకరేజ్ చేయను. సార్ ఇలా అడిగితే రారు. ఓ, అంతేలేండి. ఈ ఇంట్లో నాకే విలువ లేదు. ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటారు? నేను అడిగింది ఎవరు చేస్తారు? నా కర్మ, నేను ఇలా ప్రతిసారి తిట్టు తింటూ ఉండాల్సిందే. సరే సరే, ఏడవకు, తీసుకెళ్తానులే. నిజంగానా? ఏంటి, అప్పుడే ఏడుపు మాయమైపోయిందా? మీరు తీసుకువెళ్తానన్న తర్వాత ఎందుకు ఏడుస్తాను సార్? పదండి వెళ్దాం. పద. మ్మ్. ah